ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 31వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయం. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ సుజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా. ప్రియులారా, సంఖ్యాకాండం 31వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే మిద్యానీయులపై దేవుని తీర్పు. మిద్యానీయులపై దేవుని తీర్పు. మిద్యానీయులపై దేవుని ప్రజల ప్రతీకారము. మిద్యానీయులపై దేవుని ప్రజల ప్రతీకారం, లేదా సంఖ్యాకాండం 31వ అధ్యాయానికి మిద్యానీయులపై విజయము. మిద్యానీయులపై విజయం. 54 వచనాలు ఉన్నటువంటి అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 8వ వచనం వరకు మిద్యానీయులను నాశనము చేయుటకై దేవుని ఆజ్ఞ. మిద్యానీయులను నాశనము చేయుటకై దేవుని ఆజ్ఞ. 9 నుండి 18 వచనాల వరకు మిద్యాను స్త్రీలను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులు. మిద్యాను స్త్రీలను విడిచిపెట్టిన ఇశ్రాయేలీయులు. 19 నుండి 24వ వచనం వరకు దోచబడిన దానిని శుద్ధి చేయుట. యుద్ధములో దోచబడిన దానిని శుద్ధి చేయుట. 25 నుండి 54 వరకు ఆ దోపిడీ సొమ్మును సైనికులు దేశము మధ్య విభజించుట. ఆ దోపిడీ సొమ్మును సైనికుల కొరకు, దేశ ప్రజల కొరకు దానిని విభజించుట. మంచిది ప్రియులరా, ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మిద్యానీయులను దేవుడు ఈ అధ్యాయములో, ఈ సమయములో వారు చేసిన హింస కదా, వీరు ప్రయాణమై వస్తూ ఉండగా ఆ ప్రయాణములో, యాత్రా జీవితంలో వారు చేసిన హింసను దేవుడు చూచాడు కదా. దేవుడు ఇప్పుడు అన్నాడు, వారికి మీరు ప్రతిహింసను చేయుడి. ప్రియులారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో ప్రతి దానికి సమయము కలదు అన్నాడు దేవుడు కదా. ప్రతి దానికి ఒక నిర్ణీత సమయము అంటూ ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కదా అస్పష్టంగా ఉండడానికి ప్రయత్నించేవాడు కాడు. ఆయన మాటలు స్పష్టమైనవి, ఆయన తీర్పులు స్పష్టమైనవి, ఆయన చిత్తము స్పష్టమైనది కదా. ఇక్కడ తీర్పు కారణం ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు కదా, వారిని మిద్యానీయులకు నీవు హింస చేయాలని దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడడం. ఇది ఆశ్చర్యం. కారణం ఏమిటంటే, ఈ మోషే ఐగుప్తీయుల చేత నిరాకరించబడి ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉండగా, ఇశ్రాయేలీయుల చేతను నిరాకరించబడి మిద్యాను అరణ్యమునకు పారిపోయాడు. మిద్యాను స్త్రీని ఆయన వివాహము ఆడాడు. మాత్రమే కాదు, ఆ మిద్యాను ప్రజల మధ్య 40 సంవత్సరములు మోషే ఉన్నాడు. ఈ మిద్యానీయులు మోషేకు 40 ఏండ్లు ఆశ్రయమిచ్చారు కదా. ఇక్కడ మోషేకు బాధ, వారిని తీర్పు తీర్చాలి అంటే. మాత్రమే కాదండి, దేవుడు కూడా తాను సృజించిన ప్రజలకు తీర్పు తీర్చటం తనకు బాధని. అంటే దేవుని బాధ ఎలా ఉంటుందో మోషేకు అర్థం కావడానికి దేవుడు మోషేతోని ఆయన మాట్లాడుతున్నాడు. మోషే, 40 ఏండ్లు నువ్వు వారితో ఉండగా, వారి మీద తీర్పు పంపిస్తూ ఉండగా నీవింత హృదయములో వేదన చెందుతున్నవే. నేను ఈ మానవులను సృజించి వారికి కావలసిన వాటిని అనుగ్రహించి నేను ఇన్ని చేసి ఉండగా వారికి తీర్పు తీర్చుట నేనెంత బాధపడాలి అని దేవుడు పరోక్షంగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ హింసకు ప్రతిహింస చేయుడి అనే ఈ మాట మనం చదువుతున్నప్పుడు దేవుని తీర్పులు న్యాయమైనవా అనే ఒక ప్రశ్న. న్యాయమైన దేవుని తీర్పు.
దేవుడు పాపానికి తీర్పు తీర్చేవాడు. అయితే ఇక్కడ ఎవరి మీద తీర్పు అన్నాడు ఆయన? మిథ్యానీయుల మీద తీర్పు. అయితే ప్రియులరా, దేవుడు అన్య జనాంగం మీద ఆయన తీర్పు తీర్చటానికి ముందుగా తన ప్రజలకు ఆయన తీర్పు తీర్చేవాడు. ప్రేమగల దేవుడు ఇతరులను ఎన్నటికీ తీర్పు తీర్చలేడు అని కొందరి వాదన. కారణం ఏమిటి అంటే ఆయన ప్రేమగలవాడు కదా. ప్రేమించని వాడు దేవుడు ఎలా అవుతాడు? పిల్లరా, యెహోవా న్యాయమును ప్రేమించును అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తున్నాం. న్యాయమైన దేవుడుగా ఆయన పాపానికి తీర్పు తీర్చాలి. దేవుడు మానవ హృదయాలలో ధర్మశాస్త్రమును ఆయన ఉంచాడు. కాబట్టి మానవుని ద్వారా ఆయన న్యాయమును కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మానవుడు అన్యాయము చేసినట్లయితే దేవుడు ఆ తప్పులను తీర్పు తీర్చేవాడు. అంటే ఇక్కడ దేవుడు అన్య జనాంగాలకు మాత్రమే తీర్పు తీరుస్తాడా? కాదు కాదు సుమాయి. కొంతమంది అంటున్నారు, ఇదిగో ఈ దేవుడు, బైబిల్లో దేవుడు వేరే ప్రజలను చంపండి అని అంటున్నాడే, నిజమే. కానీ దానికి ముందుగానే ఇతరులకు తీర్పు తీర్చటానికి ముందు బైబిల్ దేవుడు యెహోవా యేసుక్రీస్తు ఆయన తన సొంత పిల్లలకు ఆయన తీర్పు తీర్చినవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తన సొంత ప్రజలకు, యూదా జనాంగమునకు కూడా ఇదే తీర్పు తీర్చినవాడు ఆయన. దేవుడు న్యాయమైన వాడు గనుక ఇతరులకు తీర్పు తీర్చే ముందు తన ప్రజలకు తీర్పు తీర్చేవాడు ఆయన. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఏమనుంటుంది? తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమవుతూ ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 32లో బంగారు దూడను చేసుకున్నారు. 3000 మంది అక్కడ దేవుని చేత తీర్పు తీర్చబడ్డారు, అంటే చంపబడ్డారు. మాత్రమే కాదు, సంఖ్యాకాండం 16వ అధ్యాయములో మోషేకు అహరోనుకు విరోధంగా కోరహు, దాతాను, అభిరామ్ అనేవారు తిరుగుబాటు చేశారు. 14,700 మంది మీదికి దేవుని తీర్పు దిగి వచ్చినది, చంపబడ్డారు. మాత్రమే కాదు, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో వారు ఈ మిథ్యాను స్త్రీలతో వారు పాపము చేసినప్పుడు 24,000 మంది ఇశ్రాయేలీయుల మీదికి దేవుని తీర్పు దిగి వచ్చినది. 25,000 మంది వారు చంపబడ్డారు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనము చూడగలం. దేవుడు న్యాయమైన తీర్పులను ఆయన తీర్చేవాడు. నాడు కొత్త నిబంధనలో మనము కూడా ఒకరోజు క్రీస్తు న్యాయ పీఠము వద్ద లెక్క అప్పజెప్పవలసిన వారముగా మనము ఉన్నాము. మనమందరమైన పిల్లలమే. విశ్వాసము ద్వారా, కేవలము నమ్ముట ద్వారా మనం ఏమయ్యాం? రక్షించబడ్డాం. ఆయన పిల్లలము అయ్యాం. అయితే ఆయన పిల్లలమైన మనలను ఆయన చూడనట్టుగా ఉపేక్షించేవాడు కాదు. మన విషయములో కూడా ఆయన న్యాయమైన తీర్పును తీర్చేవాడు. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనములో కదా మనము చేసిన పనులను లెక్క చెప్పడానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము నిలువబడాలి అన్నాడు. మాత్రమే కాదు, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో మన దేహముతో జరిగించినవి అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, వాటన్నిటిని గుర్చిన లెక్క అప్పగించటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలువబడాలి అని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియులారా, వీటిని ఆలోచన చేస్తూ ఉండగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలవబడడానికి ముందుగానే దేవుడు నిన్ను నన్ను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ సమయంలో దోషములో ఉన్నావా? దేవుని ఆజ్ఞను అతిక్రమించావా? దేవునికి దూరమయ్యావా? ఈ సమయం పశ్చాత్తాపపడే సమయం. ఈ సమయం మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే సమయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం తప్పకుండా దేవుడు పరలోకములో నీకు నాకు ఆయన ప్రతిఫలమును ఆయన అనుగ్రహించేవాడు. ప్రియులారా, సరే, ఇది ఉపోద్ఘాతంగా 1వ వచనాన్ని మనం ఆలోచన చేశాం. సరే, 1 నుండి 8 వచనాలు మనం ఏమని విన్నాం? మిథ్యానీయులను నాశనము చేయవలనని దేవుని ఆజ్ఞ.
దేవుని ఆజ్ఞ, దాని నెరవేర్పును కూడా 8 వచనాల్లో మనము చూడగలం. దేవుని ఇంటిపై తీర్పు వచ్చిన తరువాత మిగిలిన వారిపై, ప్రతి ఒక్కరిపైన దేవుని తీర్పు ఉంటుంది. దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేసే వారికి దేవుడు తీర్పు తీర్చేవాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం కదా. ఈనాడు శరీరముతో యుద్ధమున్నది ఆత్మీయంగా, లోకముతో మనకు యుద్ధమున్నది ఆత్మీయంగా, అలాగే అపవాదితో మనకు యుద్ధమున్నది. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన మోసము చేసే వారిని ఆయన తీర్పు తీర్చేవాడని యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనములో మనం చూడగలం. ఎవరి మోయాబీయులు, ఎవరి మిద్యానీయులు కదా. ఈ మిద్యానీయులు, మోయాబీయులు, మిద్యానీయులు ఇద్దరు ఆత్మకు వ్యతిరేకముగా, శరీరపు కోరికలకు సాదృశ్యంగా ఉన్నవారు. అబ్రహాము యొక్క ఉపపత్ని కెతూరా ద్వారా పుట్టినటువంటి వారే ఈ మిద్యానీయులు. ఆదికాండం 25వ అధ్యాయం మొదటి 6 వచనాలు కదా. వీరేం చేశారు? ఇంకా వీరి చరిత్రను మనం గమనిస్తే, యోసేపును అతని సహోదరులు అమ్మివేసినప్పుడు కొనుగోలు చేసిన వారి మిద్యానీయులే. ఆ తర్వాత ఐగుప్తీయులకు యోసేపును వారు అమ్మివేశారు. ఆదికాండం 37వ అధ్యాయంలో. వీరు ఆ తర్వాత ఒక స్థలములో వారు స్థిరపడ్డారు. మోయాబీయులు అమాలేకీయుల వలె కదా, లోతు మరియు అతని కుమార్తెల మధ్య ఒక సంబంధము ఏర్పరుచుకున్నటువంటి వారు కదా. వీరు ఇశ్రాయేలు ప్రజలకు ఎల్లప్పుడూ వ్యతిరేకముగా ఖడ్గమును పట్టుకుని దారిలో అడ్డుగా నిలబడిన వారు, వారి ప్రయాణమునకు అడ్డుగా నిలబడిన వారు, మరి ప్రయాణమును అడ్డగించిన వారు. ఈనాడు ఆత్మీయంగా మనం పాఠాన్ని ఆలోచన చేస్తే, మనము శరీరముతో దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మకు, మనలో ఉన్న శరీరమునకు యుద్ధము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యుద్ధమున్నది కదా. శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచనేరదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం ఆలోచన చేస్తుండగా, ఈ రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకునవు. శరీరానుసారమైన మనస్సు అది మరణమును కలుగజేయును. మనం శరీరానుసారముగా మనము జీవించిన వారమైతే మనము చావవలసిన వారమై ఉన్నాము అన్నాడు. అందుకే ప్రియులరా, మనం ఏం చేయాలి? దీనితో పోరాడాలి. దేవుని తీర్పులు న్యాయమైనవి మాత్రమే కాదు, దేవుని తీర్పులు అవి నిష్పక్షమైనవి, పక్షపాతమేమీ లేనివి. మిద్యానీయుల విషయంలో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా మిద్యానీయులు చేసిన మోసం దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మొదటి 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు కదా. వారు ఏం చేశారు? అరణ్యములో వీరిని అడ్డగించిన వారు. నిజమే, వీరు మేలు చేశారు కదా. నిజమే, మేలు చేసిన వారే. నిర్గమాకాండము 2వ అధ్యాయములో మోషే పారిపోయినప్పుడు మిద్యాను యాజకుడైన ఇత్రో, ఆయన కుమార్తె సిప్పోరాతో ఆయనకు వివాహమైనది. 40 ఏండ్లు అరణ్యములో ఆశ్రయం ఇచ్చారు. మాత్రమే కాదు, నిర్గమాకాండం 18వ అధ్యాయంలో వీరి ప్రయాణం, అరణ్య యాత్ర, ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఈ మిద్యాను మామ ఇత్రో వారికి ఇచ్చినటువంటి సలహా మనము గమనించగలం. మాత్రమే కాదు, సంఖ్యాకాండం 10వ అధ్యాయములో ఈ మోషే యొక్క భావ హుబాబు కూడా అరణ్యములో ఎలా నడిపించాలో తనకు సలహా ఇమ్మని మోషే అడిగాడు. ఇంకా చెప్పాలి అంటే, మోషే పిల్లలెవరు? ఎవరండి? వారు సగము యూదులు, సగము మిద్యానీయులు అని మనం చెప్పవచ్చు. అయినంత మాత్రాన దేవుడు ఆయన ఊరకనే వారి మీద తీర్పు తీర్చేవాడు కాడు ప్రియులారా. దేవుడు ఆయన న్యాయవంతుడు. దేవుడు నిష్పక్షమైన తీర్పులను తీర్చువాడు.
ఎవ్వరూ నశించిపోవలనని దేవుడు ఇచ్ఛయించేవాడు కాడు అని పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తున్నాం కదా. దేవుడు చాలా సార్లు ఆయన తీర్పు తీర్చినప్పుడు అవి నిష్పక్షపాతమైన తీర్పులు మాత్రమే కాదు, దేవుని తీర్పులు ఎలాంటివి? దేవుని తీర్పులు అవి న్యాయమైన తీర్పులవి. యూదులకు వ్యతిరేకంగా మోయాబీయుల ప్రధాన పాత్ర సంఖ్యాకాండం 25వ అధ్యాయములో మనము తేటగా చూడగలం. సంఖ్యాకాండం 25వ అధ్యాయములో వారిపైన, దేవుని ప్రజలపైన వారు చేసినటువంటి దాడి 25వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దను ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యుద్ధకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఆలోచన చేయండి, వారు చేసినటువంటి పాపం కదా. ఈ ప్రజలను పాపములోనికి నడిపించారు. మోయాబీయులు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన కార్యమును చేయుటకు దేవుని ప్రజలను వారు నడిపించిన వారు. మనం కూడా ఆలోచన చేయాలి. మనం కూడా కొన్నిసార్లు దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా చేసినటువంటి పాపమును బట్టి మరణమునకు అర్హులం, మరణమునకు పాత్రులం. మనం ఏ యోగ్యత లేని వారం, మన రుణమును మనము చెల్లించలేని వారం. యేసుక్రీస్తు ప్రభువారు మన రుణములన్నిటినీ ఆయన చెల్లించినందున మనం ఏం చేయబడ్డాం? మనము రక్షించబడ్డాం. మిద్యానీయుల పట్ల మోషే భావించినట్లుగా, దేవా కొందరినైనా నీవు రక్షించవా? దేవుడు వారిని రక్షించాలని కోరుకున్నాడు, కానీ వారు పశ్చాత్తాపడిన వారు కారు. ప్రియులారా, వారు పశ్చాత్తాపడిన వారు కారు. ఈ మిద్యానీయులు వారు చేసినటువంటి పాపమును బట్టి ఆ రోజు ఏమైపోయింది? 24,000 మంది యూదులు వారు మరణించారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనం. యూదులలో పురుషులు వారు నశించారు, అనేక మంది వారు మరణించారు. అందుకే దేవుడు ఆయన అన్నాడు 3వ వచనములో, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెను. దేవుడు ఆయన తీర్పును తీర్చేవాడు. అంటే దేవుని తీర్పు కూడా లెక్క ప్రకారం ఉన్నది. ఆయన లెక్కించాడు. ఎవరిని పంపాలి, ఎందరిని పంపాలి, ఎలా పంపాలి, ఆయనకు ఒక లెక్క ఉన్నది. గిద్యోను ఆయన యుద్ధమునకు మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు 300 మంది చేత ఆయన మిద్యానీయులను జయించినవాడు. మాత్రమే కాదు, ఈ మిద్యానీయుల మీదకి యోనాతాను యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుడు కొంతమంది చేత ఆయన రక్షణ ఇవ్వలేడా అని ఆయన మాట్లాడాడు. దేవుని కార్యములు, దేవుని తీర్పులు అవి నిశ్చయమైనవి. 6వ వచనములో ఒక మాట మనం గమనిస్తున్నాం. మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. గంభీరమైనటువంటి మాట. బూరలు ఊదడానికి సైన్యము ఉన్నది మాత్రమే కాదు, బూరలు ఊదుటకును ఆయన ఒక యాజకుని పంపాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయములో మనము గమనించినప్పుడు కదా, ఈ బూరలు ఊదాలి. మిమ్మును, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనములో, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. బూరలు ఊదిన యాజకుడు ఫినెహాసు.
యుద్ధములో ఈనాడు విజయము కావాలి. నిజమే, మనం ఇక్కడ క్రింద పోరాడుతూ ఉన్నాము. బూరను ఊదవలసిన వారున్నారు. అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో యుద్ధం చేస్తున్నప్పుడు లోయలో యెహోషువ, యవనస్తుడైన యెహోషువ కత్తి చేత పట్టుకొని యుద్ధము చేస్తూ ఉండగా పర్వతం మీద మోషే, అహరోను, హూరు వారు బూరలు ఊదినట్లుగా ఈనాడు భూమి మీద విశ్వాసులమైన నీవు నేను యుద్ధము చేస్తుండగా ఆత్మ సంబంధమైన యుద్ధం, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన పక్షమున బూరలు ఊదుచూ ఉన్నాడు. ఆయన తర్వాత చూడండి 7, 8 వచనాలు మనం చదివితే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. మాత్రమే కాదు, చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులు 5 మందిని వారు ఖడ్గము చేత చంపిరి. మాత్రమే కాదు, బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గము చేత చంపిరి. ఈ భాగాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఆ యుద్ధములో మగవారిని అన్నాడు 1, ఆ యుద్ధములో రాజులను అన్నాడు 2, ఆ యుద్ధములో ఈ అబద్ధ ప్రవక్త అయిన బిలామును అన్నాడు. రాజు, ప్రవక్త, అతని సేన. పిల్లరా, ఈ యుద్ధాన్ని మనము గమనిస్తున్నప్పుడు వారు ఎవరిని చంపారు? వారు ఎవరిని చంపారు అంటే రాజును, క్రీస్తు విరోధి, ప్రవక్త, అబద్ధ ప్రవక్త మరియు వారి సేన. రాబోయే దినాలలో 7 ఏండ్ల శ్రమల కాలము తరువాత క్రీస్తు విరోధి సంహరించబడతాడు. అబద్ధ ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలను మోసము చేసిన అబద్ధ ప్రవక్త సంహరించబడతాడు. అపవాది వాని దూతల సైన్యం, ఆ రాజులు, వ్యతిరేకముగా నిలువబడినటువంటి ఆ ప్రజలు వారు చంపబడతారు. పిల్లల ఈ భాగాన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేసినప్పుడు నేడు కూడా దేవుడు తీర్పు తీర్చేవాడు. ఎవరికి తీర్పు తీర్చేవాడు? ఆయనకు వ్యతిరేకముగా ఉన్న వారికి ఆయన తీర్పు తీర్చేవాడు. ఎందుకు ఈ బిలాము ఏమని కోరుకున్నాడు? ఈ బిలాము ఏమన్నాడంటే, నీతిమంతుల వంటి మరణము నాకు ప్రాప్తించునుగాక అని కోరుకున్నాడు. ప్రాప్తిస్తుందా? ధనాపేక్ష. తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం 9వ వచనములో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అటివి మనుషులను నాశనములోనికి, నష్టములోనికి నడిపించును, ముంచివేయును. కొందరు ధనమును ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి అని దైవ గ్రంథములో తేటగా ఉన్నది. దేవుడు తీర్పు తీర్చేవాడు. అదే బిలాము. ఇది అంత్య దినాల్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనములో అప్పుడా క్రూర మృగము అన్నాడు. దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమను నమస్కరించు వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణములతోనే వేయబడిరి. మంచిది ప్రియులారా, మొదటి 8 వచనాలను మనము గమనించాం. 9 నుండి 18వ వచనము వరకు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను విడిచిపెట్టుట, తద్వారా మోషే వారిని గద్దించుట అనే మాటను మనము గమనిస్తున్నాం. గద్దించుట. చూడండి 8వ వచనాన్ని. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగిన యావత్తును దోచుకొనిరి. 9 నుండి 12 వచనాల్లో వారు తీసుకొని వచ్చినటువంటి కొల్ల సొమ్మును గూర్చి వ్రాయబడి ఉన్నది. కొల్ల సొమ్ము
దోపిడీ సొమ్ము కదా. యుద్ధాల్లో ఆ దినాల్లో వారు యుద్ధము చేసిన తర్వాత దోచుకొని వచ్చినటువంటి ఆ దోపిడీ సొమ్మును గురించి దైవ గ్రంథములో తేటగా వ్రాయబడి ఉన్నది కదా. ఈనాడు మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యుద్ధ రంగములో మన జీవితాల్లో ఏం చేయాలి? పాపమునకు తీర్పు తీర్చే అధికారం దేవుడు కొందరి అధికారులకు ఆయన అప్పగించాడు కదా. మనం ప్రతిఘటించకూడదు, మనము లోబడవలసిన వారముగా ఉన్నాం కదా. వారు కత్తి చేత వారిని చంపిరి అని ఉంది, ఖడ్గము చేత వారిని చంపిరి. శత్రువులను ఖడ్గము చేత చంపారు. మరి నాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో మన ఆధ్యాత్మిక యుద్ధములో రెండంచెల వాడిగల ఆ ఖడ్గమును మనం ఏం చేయాలి? వాడాలి. రెండంచుల వాడిగల ఖడ్గమును మనము వాడాలి. తర్వాత 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు 13వ వచనములో చూడండి, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధ సేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులనగు సేనా నాయకుల మీద కోపపడెను. మోషే 15వ వచనం వారితో, మీరు ఆడువారినందరినీ ఎందుకు బ్రతకనిచ్చారు కదా. కొన్నిసార్లు మనం సరిగాని మార్గములో వెళ్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? శత్రువులను సమూలముగా నాశనము చేయండి. మగవారిని చంపారు, శత్రు బలమును వారు నాశనం చేశారు, రాజులను చంపారు, ఆ యొక్క శత్రువు యొక్క శిరస్సును నాశనం చేశారు, బిలామును చంపారు, శత్రువు యొక్క స్వరమును వారు నాశనము చేశారు, కానీ స్త్రీలను చంపలేదు. శత్రువు యొక్క మోసమును, శత్రువు యొక్క కుయుక్తిని, శత్రువు యొక్క అందమైనటువంటి ఎర్రను వారు మిగిల్చారు. పిల్లల శేషము తిరిగి అది బ్రతికి దేవుని ప్రజలను చంపివేయునది. ఇది గుర్తుంచుకుందాం, దేవుని ప్రజలను అది చంపివేయునది. మోషే ఇక్కడ కోపించాడు. పిల్లల కొన్నిసార్లు మోషే కోపం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, లేదా 4వ అధ్యాయం 26వ వచనం, 4:26, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కొన్నిసార్లు దేవుని యొక్క మార్గదర్శకత్వమును మనము కోరుకోవాలి. మనకై మనము నిర్ణయాలు చేయకూడదు. మనకై మనము చేసే నిర్ణయాలు మనకు కీడును కలిగించేవి. ఇంకా దేవుణ్ణి అడగాలి, దేవా నేను ఈ మిద్యాను స్త్రీలను ఏం చేయాలి? దేవుడు అన్నాడు, ఒకసారి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, మీరు నాశనము చేయుడి. స్త్రీలను ఉండనిచ్చారు. అపవాది ఆ పాపము యొక్క శేషమును ఉండనిచ్చేవాడు. పిల్లరా, మనం శత్రువును ఓడించటానికి మనము బలము తెచ్చుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఏమన్నాడు? నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు మనకు భయపడే పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. భయపడాల్సిన అవసరం లేదు. యుద్ధములో దేవుని చిత్తమును మనము అనుసరిస్తే ఆయన మనకు కావలసిన విజయమును అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తమును మనం అనుసరిస్తే ఆయన మనను రక్షించువాడు. పిల్లలు, మనం 2 భాగాలు విన్నాం. తర్వాత 19 నుండి 24వ వచనము వరకు, దోచబడిన దానిని శుద్ధి చేయుట. 19 నుండి 24వ వచనం వరకు చూడండి. 19వ వచనములో ఏమన్నాడు ఆయన? మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మపు వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను అన్నాడు. తర్వాత 22వ వచనం, మీరు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరము, సీసము అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను అగ్నిలో వేసి తీయవలెను. పిల్లలు, ఇక్కడ 2 రకాల శుద్ధిని దేవుడు ఆయన వివరిస్తున్నాడు.
ఒకటి నీటి ద్వారా శుద్ధి. 19వ వచనములో వారి వస్త్రములను శుద్ధి చేసుకొనవలెను అన్నాడు. వస్త్రములను శుద్ధి చేసుకొనవలెను. 23వ వచనములో వారు వస్తువులను శుద్ధి చేసుకొనవలెను అన్నాడు. 24వ వచనములో వారు వ్యక్తులను శుద్ధి చేసుకొనవలెను అన్నాడు. దేవుని ప్రజల మధ్య ఈ సహవాసము పునరుద్ధరించబడుటకు శుద్ధి అవసరం. వారేమయ్యారు? యుద్ధములో వారు అపవిత్రులయ్యారు. పాపము ద్వారా అపవిత్రులయ్యారు. ఆజ్ఞను మీరుట ద్వారా వారు అపవిత్రులయ్యారు. ఏం చేయాలి? జలము చేత వారు శుద్ధి చేయబడాలి. అగ్ని చేత వారు శుద్ధి చేయబడాలి. పాప పరిహార జలము చేత వారు శుద్ధి చేయబడాలి. మరి ఈనాడు వస్త్ర శుద్ధి, మన ప్రవర్తనను మనము శుద్ధి చేసుకొనవలెను. యేసు క్రీస్తు నోటి మాట ద్వారా మనము శుద్ధి చేయబడాలి. 51వ కీర్తన 2వ వచనములో దావీదు అన్నాడు, దేవా నా పాపమును కడిగివేయుము, పరిహరించుము. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనములో పేతురు ఏమన్నాడు? దేవా అయితే నా కాళ్ళను, చేతులను, తలను కడుగు అంటే స్నానము చేసుకున్నవాడు కాళ్ళు మాత్రమే కడుక్కొనవలనని ప్రభు అన్నాడు కదా. మన ప్రవర్తన, మన నడకను ఎప్పటికప్పుడు మనము కడుగుకోవాలి. అగ్ని చేత కడగబడవలసిన వస్తు శుద్ధి. అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొన్నిసార్లు అగ్ని వంటి విషయాలు, ఆయన అగ్ని చేత ఆయన మనలను శుద్ధి చేస్తాడు. శ్రమల చేత ఆయన శుద్ధి చేస్తాడు. దేవుడు దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో ఆయన కదా ఈ బంగారమును వెండిని ప్రక్షాళనము చేయునట్లుగా ఆయన ప్రక్షాళనము చేసేవాడు. కొన్నిసార్లు దేవుని ప్రజలను అగ్ని వంటి పరీక్షల ద్వారా, శ్రమల ద్వారా ఆయన ప్రక్షాళన, ఆయన శుద్ధి చేసేవాడుగా ఉన్నాడు. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ప్రియులారా మాత్రమే కాదు, వ్యక్తి కూడా పశ్చాత్తాపడాలి. పాప పరిహార జలం 23వ వచనములో పాప పరిహార జలం. లేవియాకాండం మనం గమనించినప్పుడు ఆ పాప పరిహార జలం, సంఖ్యాకాండం, లేవియాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం, ఆ పేయ యొక్క భస్మం యొక్క పాప పరిహార జలము ద్వారా వారు ఏం చేయాలి? శుద్ధి చేయబడాలి. అంటే పశ్చాత్తాపాన్ని చూపించేది. లేవియాకాండం 16వ అధ్యాయం మహాప్రాయచిత్తార్థ దినం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం పాప పరిహార జలమును వారి మీద చల్లుట. ఈ రెండు కూడా ఒక వ్యక్తి శుద్ధి చేయబడాలి అంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. యోహాను 1వ పత్రిక 1:9 మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కదా. మనం పశ్చాత్తాపడడం ద్వారా శుద్ధి. పిల్లలు 3 సంగతులను మనం గమనించాం. 4వది 25 నుండి 54 వరకు ఈ దోపిడీ సొమ్మును విభజించుకొనుట. సైనికుల మధ్య, దేశ ప్రజల మధ్య విభజించుకొనుట. చూడండి 26వ వచనంలో ఏమన్నాడు? నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొనిన సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచి పెట్టవలెను కదా. యుద్ధపు సొమ్మును 2 భాగములుగా దానిని విభజించవలెను. ప్రియులారా, దేవుడు తనిచ్చేటువంటి ఈ బహుమానం, దోపుడి సొమ్ము ఒక బహుమానము అని మనం చెప్పుకోవాలి. దేవుడిచ్చే ఆ బహుమానాలు, శత్రువును జయించిన సంపద దేవుడు వారికి వారసత్వముగా ఇచ్చుట. దావీదు కాలములో కూడా యుద్ధమునకు వెళ్ళినప్పుడు సమూయేలు 1వ గ్రంథం 30వ అధ్యాయం 24-25 కదా, యుద్ధమునకు పోయిన వారు ఒప్పుకోలేదు. దావీదు అన్నాడు, యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామాను యుద్ధ నిలిచిన వారి భాగం అంతే, అందరూ సమానముగా పంచుకొనవలెను. దేవుడు న్యాయవంతుడు. నిజమే, యుద్ధమునకు వెళ్ళిన వారు చేసుకోవలసిన దోపిడీ సొమ్ము ఉన్నది. మాత్రమే కాదు,
యుద్ధములో నిలిచిన వారు పంచుకోవలసిన దోపిడి సొమ్ము ఉన్నది. ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక యుద్ధములో యేసుక్రీస్తు మన కొరకు యుద్ధములో గెలిచాడు. పోరాడినవాడు యేసు ప్రభు, యుద్ధములో గెలిచినవాడు యేసు ప్రభు. అయినప్పటికీ మనకు ఆయన బహుమానములను పంచి ఇచ్చాడు, మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15 నుండి 31 వరకు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన ఈవులను మనకు అనుగ్రహించాడు. ఆధ్యాత్మిక సంబంధమైన ఈవులను ఆయన మనకు అనుగ్రహించాడు. యుద్ధములో జయము పొందినవారు. వీటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. 48 నుండి 54వ వచనం వరకు మనం గమనించినప్పుడు అధిపతుల యొక్క అర్పణలను మనము గమనిస్తాం. 48 నుండి అధిపతుల యొక్క అర్పణలు. అప్పుడు 48 సేనా సహస్రముల నియమములు అనగా సహస్రాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము నీ చేతి క్రిందనున్నాము, యోధులను లెక్కించి మొత్తము చేసితిమి, మాలో ఒకడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. అద్భుతమైనటువంటి సంగతి ఇది. దేవుని ప్రజలకు అనుగ్రహించినటువంటి యుద్ధము ఎంత గొప్పది అంటే, ఆయన ఒకటైనను పోగొట్టుకునేవాడు కాదు. దావీదు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ అధ్యాయం 18వ వచనం, దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానిని అంతటిని తిరిగి తెచ్చుకొనెను, అతడు తన 2 భార్యలను రక్షించాను, దానిని అంతటిని కొంచెమైనను విడిచిపెట్టబడలేదు, సమస్తం. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదు. ఆయనను నమ్మిన వారిని ఒకరినైనను ఆయనను పోగొట్టుకునేవాడు కాదు. దేవుని కాపుదల ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. కీర్తన 121వ కీర్తన, దేవుని కాపుదల. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుని కాపుదలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మాత్రమే కాదు, 50 నుండి 52 వచనాల్లో దేవునికి తెచ్చిన బంగారు అర్పణ. దేవునికి ఒక బంగారు అర్పణను వారు తీసుకుని వచ్చారు. చూడండి 50వ వచనం, యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణగా తెచ్చియున్నాము. ఇది కృతజ్ఞతార్పణ. కృతజ్ఞతార్పణ. యుద్ధములో గెలిచిన తరువాత యూదులు 16,750 షెకెళ్ల విలువ గల నగలను దేవునికి అర్పణగా వారు తీసుకుని వచ్చినట్లుగా చూడగలం. ఇది కృతజ్ఞత అర్పణ. దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి తిరిగి దేవునికి చెల్లించుట. 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును. 17వ వచనం 116వ కీర్తన, నేను నీకు కృతజ్ఞత అర్పణ చెల్లించెదను. ఈనాడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:18, ప్రతి దానికి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో ఇతర విషయాల్లో అందులో నుండి 10వ భాగమును దేవునికి అర్పించవలెను. పాత నిబంధన క్రొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలది మనము దేవునికి అర్పణను అర్పించవలెను. ఆఖరిగా 51 నుండి 54వ వచనము వరకు ఈ తీసుకుని వచ్చిన అర్పణను వారు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారములో ఉంచిరి. 54వ వచనం, అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యుద్ధ నుండి శతాధిపతుల యుద్ధ నుండి ఆ బంగారమును తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారములో ఉంచిరి అనే మాట మనము గమనిస్తున్నాం. జ్ఞాపకార్థముగా ఉంచబడినటువంటి ఈ బంగారం, జ్ఞాపకార్థ చిహ్నములు. పిల్లల దేవుడు ఎన్నో జ్ఞాపకార్థ చిహ్నములను ఆయన ఉంచాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తూ ఉండగా యొర్దాను నదిని దాటారు. 12 రాళ్లను ఆయన నిలుపమన్నాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో జ్ఞాపకార్థ చిహ్నములు. అవి జ్ఞాపకార్థ చిహ్నములు.
ఈనాడు క్రొత్త నిబంధనలో మనకు జ్ఞాపకార్థముగా మన ముందుంచబడినటువంటి బల్ల, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనములో, దీనిని ఆ రొట్టెను విరిచి దీనిని చేయునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆ పాత్రను పట్టుకొని నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఆనాడు వారు నిలిపిన రాళ్ళు వారికి జ్ఞాపకార్థ చిహ్నాలు. వారు ఉంచినటువంటి ఆ వెండి బంగారాలు వారికి జ్ఞాపకార్థ చిహ్నాలు. ఈనాడు ప్రియులారా, మనకు జ్ఞాపకార్థ చిహ్నాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆ ప్రభు అనుగ్రహించిన విజయమును మన జీవితాల్లో మాటి మాటికి జ్ఞాపకము చేసుకొని ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన అనుగ్రహించిన విజయములను బట్టి ఆయనను స్తుతిస్తూ మన జీవిత యాత్రలో సాగి వెలుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.